రియాజ్ ఎలా అనిపించింది రియాజ్? బాగుంది సార్. ఇచ్చాను. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో దొరికిందా? వర్త్ ఇట్ సార్. 35,000లా నేను బోర్డు వర్క్ నేర్చుకుందాం అంటున్నా. ఫస్ట్ 3 years ఫీల్డ్లో ఉంటే ఓన్లీ బేసిక్స్ నేర్పారు. షాప్లో అంతా ఏం చూపెట్టేవాళ్ళు కాదు. నేను బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది ఉందని వాళ్ళు అడుగుతారు, నాకు ఎవరు సజెస్ట్ చేయలేరు. ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన 35,000లా టోటల్ వర్త్ ఇట్ సార్. ఇది సో హ్యాపీ. సో ఇప్పుడు వెళ్ళి ఐసీ రీవాలింగ్ కానీ డబుల్ డెక్కర్ కానీ ఇవన్నీ చేయగలుగుతావా? చేయగలుగుతాం. సో ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నాం? ఎవరైనా రావాలనుకుంటే రావాలి షాప్లో అనేది నేర్చుకోవాలనేది అసలు నేర్చుకోలేకపోతాం. ఇన్స్టిట్యూట్లో అయితేనే టోటల్ వర్కౌట్ అవుతుంది. షాప్లో ఎవరు చూపెట్టారు. షాప్లో ఉండి పని చేసినా సరే టైం వేస్ట్ అవుతుంది. ఏమన్నా నేర్చుకోవాలి చేయగలగాలని ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఎంటీని సజెస్ట్ చేస్తాను. సో హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భరత్ నందన్, నేను వరంగల్ నుంచి వచ్చాను. సార్ అసలు మీకు ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా? ఫ్రెషరా అండి? మొబైల్ షాప్ ఉంది ఆల్రెడీ. నాకు ఆల్రెడీ మొబైల్ షాప్ ఉంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి మొబైల్ ఫీల్డ్లో ఉన్నారు సార్. బిఫోర్ ఎస్ఎంటీ అంటే మీరు ఇక్కడ రాకముందు ఈ నెల రోజులు వచ్చిన తర్వాత అప్పుడు సబ్జెక్ట్కి ఇప్పుడు సబ్జెక్ట్కి ఏ విధంగా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా తేడా చూపిస్తుంది. అప్పటి వరకు ఓన్లీ ప్రైమరీ చేసేవాడిని, ఓన్లీ కాంబోల్ వరకే. ప్రజెంట్ ఇప్పుడు ఏదో డెప్త్ వెళ్తున్నా, మొదటి వరకు వెళ్ళగలుగుతున్నా, సీపులు రీవాల్ చేయగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నారు. అంటే మొబైల్ రిపేరింగ్ లో ఎంత డెప్త్ ఉంటుందని మీరు అనుకున్నారు? అసలు తెలియదు, అసలు ఐడియా లేదు, అంత తెలియదు. అంటే ఈ 16 years నుంచి మనం బేసిక్ ఏదైతే బేస్ ఏదైతే ఉందో అదే చేస్తాం అంతేనా? సో ఇక్కడ డయోడ్ మోడ్ గురించి కానీ లేదంటే వీటన్నిటి గురించి ముందు ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా లేదు, అలా ఐడియా లేదు. ఐసీ రీబాలింగ్ క్లియర్ గా వచ్చిందా సార్? క్లియర్ గా. ఇప్పుడు సిపి రీబాల్ చేయగలుగుతారా? సిపి రీబాల్ చేశాను కూడా. డబుల్ డెక్కర్ ఇవన్నీ చేయగలుగుతారా? రన్నింగ్ మొబైల్ మీద చేశారా? రన్నింగ్ మొబైల్ చేశాను. 2 మొబైల్ సక్సెస్ కూడా అయ్యాయి. సక్సెస్ కూడా ఆన్ కూడా అయింది. వెరీ గుడ్, క్లాస్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బోర్నియో చూడడం కానీ లేదా ఐసీ రీబాలింగ్ గురించి కానీ లేదంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి కానీ వీటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిందా? వచ్చింది క్లియర్ గా వచ్చింది, విత్ నోట్స్ తో సహా ఉంది. సో ఇక్కడ ఎన్ని గంటలకు వస్తున్నారో, మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తున్నారు? 9 to 9 అండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు మనం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు ఆల్రెడీ మొబైల్ షాప్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ ఉన్న వాళ్ళు 7కి 8కి మూవ్ అయిపోతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మార్నింగ్ అనేది ఫస్ట్ 2 hours మనం బేసిక్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అంతేనా? పవన్ సార్ మీకు వచ్చేసి ఫోన్ ఎలా ఓపెన్ చేయాలి, కస్టమర్ ఎలా డీల్ చేయాలి, డిస్ప్లే ఎలా వేయాలి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత థియరీ క్లాస్ జరుగుతుంది, తర్వాత హ్యాండ్ స్కిల్ క్లాస్ జరుగుతుంది. సో ఎలా అనిపించింది సార్ క్లాస్ ఇన్స్టిట్యూట్? చాలా బాగుంది. ఏ విధంగా చెప్తే మాకు అర్థమవుతుందో అట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ థియరీ ప్రాక్టికల్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రీకన్వర్సేషన్ జరుగుతుంది. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్? తప్పకుండా పిలిచి మరి పర్టికులర్ ఒక్కొక్కరికి కూర్చోబెట్టి మరి చెప్తున్నారు. సో ఎప్పుడైనా విసుక్కోవడం కానీ అలాంటిది లేదు. చాలా బాగుంది. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో అది దొరికింది, అంతకు మించి దొరికింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో ఎవరైనా రావాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్? తప్పకుండా ఫోన్ కంప్లీట్ గా రిబాల్ వరకు సిపియు ర్యామ్ ఈఎఫ్సి అని ఎన్ని రకాలుగా ఉన్నాయో పార్ట్ టు పార్ట్ విడదీసి మళ్ళీ ఇన్బుల్ చేయడం వరకు డెప్త్ గా అప్ టు బాటం ఇలా తెలుసుకోవచ్చు. ఎస్ఎంటీలో క్లియర్ గా చెప్తాను జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫ్రెషర్ వస్తే వాళ్ళకి మొబైల్ షాప్ పెట్టుకుంటే స్కోప్ ఇక్కడ దొరుకుద్దా? తప్పకుండా దొరుకుతుందండి. 0 knowledge వచ్చి 100 knowledge వెళ్ళిపోవచ్చు. తప్పకుండా బయట మార్కెట్ లో మనకంటూ ఒక గ్రిప్ సంపాదించుకోవచ్చు. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ పేరు? అరుణ్ కుమార్ సార్. అరుణ్ కుమార్ సార్. అరుణ్ గారు ఎలా అనిపించింది? మీకు ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా? ఫ్రెషర్ అండి? లేదు సార్, కదా అన్న షాప్ లో పనిచేసాం 8 months. ఓకే, 8 months ఆల్రెడీ మొబైల్ షాప్ లో వర్క్ చేశారు సార్. అక్కడ 8 months వర్క్ చేసిన దానికి ఇక్కడ వచ్చి 1 month నేర్చుకున్న దానికి డిఫరెన్స్ అనిపించిందా? అనిపించింది సార్. అంతేనా? సో ఎందుకంటే మనం మొబైల్ షాప్ లో ఎన్ని రోజులు కూర్చున్నా డిస్ప్లే వేయడం, కాంబో వేయడం, మహా అంటే ఐసీలు వేయడం తీయడం వస్తుంది తప్ప ఆ ఐసీకి వోల్టేజ్ ఏంటి, సిగ్నల్స్ ఏంటి ఇవన్నీ అర్థమవుతాయా? అర్థం సార్. మొబైల్ షాప్ లో ఉంటే అర్థం కాదు అంతేనా సార్? సో ఇక్కడికి వచ్చాక ఈ 1 month లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఆల్రెడీ మన ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ ఎగ్జామ్ లో మీకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. బ్లోయర్ గిఫ్ట్ గా తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. బ్లోయర్ తీసుకోవడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని. నేను ట్రై చేశాను, అవే పవర్ ఐసీ కూడా ట్రై చేసాను, వర్కౌట్ అయ్యింది. ఇంతకుముందు ఏం ఉండేవి కాదు, జస్ట్ ఏదో కాంబోలు వేయడం, అది కాంబోలు చూసుకోవడం, బిజినెస్ చూసుకోవడం తప్ప ఇది ఇలా ఉండేది కాదు. బోర్డ్ వర్క్ అటు ఇటు ఉండేది కాదు. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా? లైట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం బయటకి వెళ్ళాక ఏదైనా ఒక మొబైల్ షాప్ పెట్టుకుని మనం ఓన్ గా చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చిందా? సో మార్నింగ్ ఎన్ని గంటల నుంచి నైట్ ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 దాకా ఉంటున్నాం సార్. 9 వరకు ఉంటున్నారు. మొత్తం క్లియర్ గా చెప్తున్నారు? ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా సార్? ఎలా అనిపిస్తుంది మీకు?
ఓకే బాగానే ఉంది సార్ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంది. మనకి ఏదైనా రాకపోయినా చెప్తున్నారు, యాప్ ఒకటి ఉంది, దాన్ని యూస్ చేసుకుని చేయొచ్చు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేస్తే చెప్తారు. జూమ్ యాప్ ఉంది, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో హ్యాపీ సార్. సో ఎవరైనా రావాలనుకుంటే మీరు ఏం సజెస్ట్ చేయాలి? బెస్టే సార్, రావచ్చు, ఫ్రెష్గా రావచ్చు. ఒకవేళ అర్థం కాకపోయినా తర్వాతైనా సరే మీకు ఉంటుంది. వన్ మంత్ అయిపోయిన తర్వాత అర్థం కాకపోయినా జూమ్ యాప్స్ ఉంటాయి, మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కావాలంటే మళ్ళీ వచ్చి నేర్చుకోవచ్చు. సో మనం 1 month అర్థం కాకపోయినా ఇంకా 1 month కూడా ఉండి చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. సో హ్యాపీ సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పేరు సార్? రాజేష్ అండి నా పేరు. రాజేష్ గారు, మొబైల్ షాప్ ఉందా అండి? లేదు సార్, ఫ్రెషర్. సార్ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు నేర్చుకోవాలనిపించింది సార్? ఫర్దర్ గా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి సార్ ఇక్కడ ఇప్పుడు మరి ఐసీ రీబోలింగ్ కానీ, లేదంటే కాంబోలు వేయడం కానీ, డిస్ప్లే వేయడం కానీ, లేదంటే కస్టమర్ ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ వచ్చినాయా సార్? వచ్చినాయి సార్, నేర్పించారు. నేర్చుకున్నారా సార్? బోర్ని ఎలా చూడాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, జిఆర్ ఎలా చెక్ చేయాలి, అన్నీ అర్థమైనా? అర్థమైంది సార్. సో ఎలా అనిపించింది సార్? అంటే ముందు వచ్చినప్పుడు ఒక భయం అయితే ఉంటుంది కదా? ఉందండి. ఆ భయం ఫ్రెషర్ గా చెప్తారా చెప్పరా, నన్ను రికగ్నైజ్ చేస్తారా లేదా అంటే ఇప్పుడు నేను ఫ్రెషర్ గా వచ్చాను. ఫ్రెషర్ గా వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రెషర్ గా చెప్తారా లేకపోతే షాప్ వాళ్ళతో పాటు సమానంగా చెప్పేస్తారా, మన ఒకళ్ళు పాయింట్ ఆఫ్ చేసి క్యాచ్ చేస్తారా లేదా అని చూసాము. ఇప్పుడు ఆ భయం అయితే లేదు. ఫ్రెషర్గా వచ్చినప్పుడు ఫ్రెషర్ని చేసి ఫ్రెషర్ని చూసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి ఎలా ఏ మెథడ్లో చెప్తే అర్థమైద్ది అనేది వాళ్ళు ఫాలోఅప్ చేసి చేస్తున్నారు. బాగుంది, క్లియర్గా ఉందా సార్? క్లియర్గా. ఇప్పుడు మీకు కాంబో వేయడం, డిస్ప్లే వేయడం, కస్టమర్ని డీల్ చేయడం, షాప్ ఎలా పెట్టుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ కొనాలి, అన్ని చెప్పడం జరిగింది. అన్ని క్లియర్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఓన్ గా షాప్ పెట్టుకుని మనం పని చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సో యాప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ దాంట్లో కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా అనిపిస్తుంది సార్? ఎవరైనా కొత్త వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏం సార్? కొత్త వాళ్ళు రావాలంటే హ్యాపీగా రావచ్చు సార్. వచ్చి పిన్ టు పిన్ మనకు కావాల్సిన ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ టైంలో నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టిట్యూట్ కాకుండా మనం బయటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఆలాపనగా డౌట్గా ర్యాండమ్గా డౌట్ ఏమైనా వచ్చినా కూడా యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. యాప్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో మనం మెసేజ్ పెట్టినా కూడా చెక్ చేసుకోవచ్చు. సో హ్యాపీయా సార్? హ్యాపీ. ఏదైతే అనుకున్నారో అది ఫుల్ హ్యాపీ సార్, 100% హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు నవీన్ కుమార్ అండి. నేను ఇచ్చాపురం నుంచి వచ్చాను సార్. ఎలా అనిపించిందో మీరే చెప్పండి సార్. అసలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ కూర్చున్నారో, ప్రాక్టీస్ ఎలా జరిగింది, థియరీ క్లాస్ ఎలా జరిగింది, సార్లు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? నేను వచ్చేసి ఉదయం 9 నుంచి నైట్ 9 వరకు ఉండేవాడిని అండి. సార్స్ అంటే శివ సార్ వచ్చేసి ప్రాక్టికల్ క్లాస్ చెప్పేవారు. అదేవిధంగా మధ్యాహ్నం అనేది మేము అందరం కూర్చొని చేసుకునే వాళ్ళం. ఏదైనా డౌట్లు ఉంటే వచ్చి సార్ని అడిగితే సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ విధంగా 4 రోజులు అయితే నేర్చుకోవడం జరిగింది సార్. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్ కిట్ అంటే నార్మల్గా 35,000లో 5,000 టూల్ కిట్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. సో అది మీరు కావాలంటే మా దగ్గర తీసుకోండి, లేదంటే బయట తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఆ 5,000 వర్తబుల్ ఏనా సార్? వర్తే సార్. ఓకేనా? కంప్లీట్ గా మీకు బోర్డ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎన్ని బోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది? నియర్లీ 10 బోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు సార్. 8 వచ్చేసి డబల్ డెక్కర్, అదే బ్లాక్ పేస్టెడ్, 2 వచ్చేసి నార్మల్, 1 వచ్చేసి ఐఫోన్. మొత్తం ఇన్ని బోర్డ్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటి మీద ప్రాక్టీస్ చేస్తారా లేదండి? చేసాం సార్. అంత క్లియర్ గా చేశారు. ఇప్పుడు మీకు బోర్ని చూడడం కానీ, ఐసీ రీబోలింగ్ కానీ అన్నీ వచ్చినాయా? ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వెళ్ళిపోయిన తర్వాత యాప్ కూడా ఇచ్చారు సార్. 1 year యాక్సెస్ తో ఇచ్చారు. అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు అంటే గ్రూప్ లో నాకు మెసేజ్ చేయండి, నేను 100% మీకు సాటిస్ఫాక్షన్ చేస్తాను, సమాధానం ఇస్తానని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మనకి మెయిన్ గా ఏంటంటే యాప్ లో ప్రతి వీడియోని కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోయినా యాప్ లో చూసుకుంటే ఇప్పుడు క్లారిటీ వస్తుందా? వస్తుంది సార్, క్లియర్ గా వస్తుంది. సో యాప్ 100% ఉండాలంటారా? 100% యాప్ ఉండాలి సార్. ఏ ఇన్స్టిట్యూట్ కి యాప్ లేదని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ లో అయితే ఉంది. నాకైతే మా ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది చెప్పారు SMT ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, కొద్దిగా నేర్చుకున్న తర్వాత వచ్చి మాట్లాడుకుందాం అని చెప్పారు. నేను అలా రావడం జరిగింది. సో మీరు ఏదైతే అనుకున్నారో అది దొరికిందా సార్? దొరికింది సార్. సో ఏదైనా మీ ఫ్రెండ్స్ అయితే ఏదైతే చెప్పారో అది హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేదా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఉంటే బెటర్ అన్నీ కదా? లేదు సార్, హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్పండి? 100% రండి. 0 knowledge తో వచ్చి 100% knowledge తో మీరు పక్కాగా వెళ్తారు. myself Baba Khan, मैं कॉमेडी से आया. आपको कैसे लगा सर? आपको आने के पहले कैसा लगा SMT? अब आने के बाद अभी यहाँ टीचिंग मेथड कैसा है और हैंड स्किल और क्या क्या सीख लिया अभी तक? यहाँ आने से पहले डाउट था क्योंकि दूसरे इंस्टीट्यूट्स भी देखा था मैं, वहाँ पर नीट भी नहीं है, ऊपर से इतना टूल्स भी नहीं है, इतना क्या बोलते सपोर्ट भी नहीं है. जैसे कि दूसरे लोग से बोले सुना था कि वो वहाँ पर पैसे भी बहुत ले रहे और टीचिंग भी सीधा नहीं था उधर.
इधर आने के बाद पता चला कि नॉलेज भी अच्छा दिए, बहुत दिए, 0 to हर अच्छा नॉलेज दे दिए। फर्स्ट डे थोड़ा डाउट था, बाद में सर का सपोर्ट केवल सर बहुत से सारा सपोर्ट करे। सुबह 9 बजे से शाम तक 9 बजे तक, और टाइम भी ज़्यादा हुए तो भी सर भी रुक के सपोर्ट करे और बोले कि नहीं ऐसा ये मल्टीपल मेथड्स बोले हो। अब कितना टाइम स्पेंड किया? सुबह 9 to शाम 9 तक है इधर। हाँ। और अब आईसी रीबॉलिंग, डबल डेकर कर दूंगा आ गया। हाँ, कर दूंगा 100%। हाँ। अब ऑलरेडी मोबाइल शॉप है क्या? नहीं, फ्रेशर हूँ सर मैं। अब बिल्कुल फ्रेशर। हाँ, बिल्कुल। अब जाने के बाद ये पूरा कर सकते हैं? हाँ, कर सकता हूँ। अब मोबाइल शॉप लोग कौन भी मोबाइल रिपेयर नहीं कर सकते, वो मोबाइल्स भी आप रिपेयर कर सकते हैं। तो कामारेड्डी पे आपका मोबाइल शॉप कहाँ है बताओ? कौन सा भी मोबाइल शॉप वाला आने बोले तो आके आपके पास रिपेयर कर सकते हैं। कामारेड्डी से मेरा मंडल है माचारेड्डी, उधर आके मेरे को मोबाइल दिया तो 100% मैं करके दूंगा। ओके, अब आपको कैसे लगा एसएमटी? बिफोर एसएमटी, आफ्टर एसएमटी? बिफोर एसएमटी मेरे पास 0 नॉलेज था, इतना पता नहीं था कि मोबाइल्स में कंपोनेंट्स रहते या फिर जो भी रहते, वो इतना डीप नॉलेज नहीं था। आने के बाद बहुत सा नॉलेज दे दिए सर। 0 नॉलेज से मुझे अच्छा खासा नॉलेज दे दिया, 100% नॉलेज दे दिए। सबको रिकमेंड कर सकते हैं कि हाँ, बढ़ते पैसे पूरा। आप कितना मोबाइल रिपेयर कर लिया था? मैं रिपेयर बोले तो बाहर से लाके कर लिया था, मैं 5-6 मोबाइल से कर लिया आराम से। वेरी गुड। ठीक है, आपको ऐप एक्सेस दिया ना, वो ऐप में कैसा है? वो वीडियो से पूरा कैसा लग रहा है? आप एक्सेस दिए पर उसमें बाहर अपने को यहाँ पर स्टेज पे बोलते हो तो 30% नॉलेज, क्योंकि फ्रेशर्स रहते हैं ना, पूरा नॉलेज तो नहीं दे सकते क्योंकि फ्रेशर्स को समझ में नहीं आता। ऐप में बहुत सा नॉलेज है, 70% नॉलेज बहुत है उसमें। आप जाके अपन 1 ईयर तक एक्सेस है अपने को, उसमें चेक कर ले सकते हैं कौन सा भी डिटेल, पिन टू पिन डिटेल है उसमें। कौन भी आने वाला है तो क्या बोलता है? सबको रिकमेंड कर सकते हैं अपन, इजी हाकिया मुझ के आ सकते हैं आप लोगों से। अब मैं 5 दिन आपको मनी बैक गारंटी दे दी है। हाँ, कौन हाँ, भी सर। गया क्या इधर से? नहीं, एक जना भी नहीं गया। और तो बहुत से लोग ज्वाइन हुए 5 दिन के बाद, 1 वीक के बाद भी बहुत से लोग ज्वाइन हुए सर। तो హ్యాపీ सर। సో థ్యాంక్ యూ రాకేష్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మక్తల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి. నారాయణపేట డిస్ట్రిక్ట్. ఫ్రెషర్ సార్? మొబైల్ షాప్ ఉందా? కంప్లీట్ ఫ్రెషర్. కంప్లీట్ ఫ్రెషర్. సార్ వచ్చినప్పుడు ఒక భయం అయితే ఉంటది, అంటే నీ అమ్మ అందరూ ఒక్కొక్కడు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మొబైల్ షాపులు నడిపిస్తున్నారు, నేను ఇప్పుడు వచ్చి మొబైల్ షాప్ పెడుతున్నాను అంటే మనమే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నమ్మరు. అంతేనా సార్? మన రిలేటివ్స్ కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారంటే, అరే ఇప్పుడు వరకు ఖాళీగా క్రికెట్ ఆడి అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు వచ్చి మొబైల్ షాప్ పెట్టి నేను మొబైల్ రిపేరింగ్ చేస్తానంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు మొబైల్స్ ఇస్తారా సార్? ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు. కానీ మనం ఇక్కడ నేర్చుకున్న దాని ప్రకారం షాప్ పెట్టుకుని నెమ్మదిగా మనం కాంబోలు వేయడం కానీ, డిస్ప్లే వేయడం కానీ, ఐసీ రీబాల్ చేయడం కానీ, డెడ్ ఇన్ ట్రబుల్ షూట్ చేయడం కానీ, ఇవన్నీ చేయగలిగితే మాత్రం 100% సక్సెస్ అవ్వచ్చు. సో అది ఇక్కడ 100% దొరికిందా? దొరికింది సార్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎవరికి ఎలా చెప్పాలనేది మెయిన్, స్టార్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అందరికీ బేసిక్స్ అర్థమైన తర్వాతే మెయిన్ సబ్జెక్ట్లోకి ఎంటర్ కావడం కానీ, ఆ తర్వాత సబ్జెక్ట్లో పిన్ టు పిన్ ఈ ఒక మన ఛార్జింగ్ వస్తే ఛార్జింగ్ సెక్షన్ ఎలా చూడాలి, గ్రాఫిక్స్ వస్తే గ్రాఫిక్స్ సెక్షన్ ఎలా చూడాలి, పిన్ టు పిన్ లైన్ టు లైన్ చెప్పడం చాలా బాగుంది సార్. ఇంకోటి ఐసీస్, ఏఐసి ఎక్కడ ఉంటుంది, ఏఐసి ఎలా గుర్తుపట్టాలి, అలా ప్రతి ఒక్క దాని గురించి చెప్పడం కూడా చాలా బాగుంది. ఐసీ రీబాలింగ్ కానీ ఇవన్నీ అర్థమైనాయా సార్? కంప్లీట్ చాలా బాగా అర్థమైంది సార్. సో ఆల్రెడీ మనం సిపియు రీబాలింగ్ అన్నీ వచ్చినాయా? వచ్చింది సార్. సో అంటే చాలా మంది వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే ఏదో చెప్తున్నాడు 30 రోజుల్లో సిపి రీబాలింగ్ ఇవన్నీ ఎలా వస్తాయి మొబైల్ షాప్ లో అనుకుంటారు. మాకు త్రూ 5 years నుంచి 10 years మేమే ఈ ఫీల్డ్ లో ఉన్నాం, మాకే రాలేదు, ఒక ఫ్రెషర్ ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ అనుకుంటారు. నిజంగా ఐసీ రీబాలింగ్ వచ్చిందా? 100% వచ్చింది సార్. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని కూడా వచ్చిందా లేదా అని ఆ టెస్టింగ్ ఉంది చూడండి సార్, స్టేజ్ మీదకి పిలిచి మరి ఆ టెస్టింగ్ మీరు చూస్తున్నారు చూడండి, అది చాలా బాగా నచ్చింది సార్. సో ఈ అబ్బాయి ఆల్రెడీ ఫ్రెషర్ అండి. ఈ అబ్బాయికి మనం చిన్నగా సరదాగా ఒక కాంపిటీషన్ పెట్టాం, అందరికీ కలిపి సిపి ఎవరైతే తక్కువ టైంలో రీబాల్ చేస్తే వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తామని చెప్పాం. దాంట్లో 4 minutes లో యూనివర్సల్ స్టెన్సిల్ లో మనకైతే చేయడం జరిగింది ఒక చిన్న గిఫ్ట్. ఓకే, సో గిఫ్ట్ అని కాదు, ఆ చిన్నదని కాదు, కానీ ఆ టైంలో మనం సరదాగా చేసిన హ్యాపీనెస్. ఓకే సార్, ఎలా అనిపించింది? అంటే హ్యాండ్ స్కిల్స్ కానీ, థియరీ కానీ, మీకు ప్రొవైడ్ చేసిన టూల్ కిట్ కానీ? స్టార్టింగ్ లో మాత్రం చాలా భయపడ్డా సార్, ఎందుకంటే ఇవేందో మైక్రోస్కోప్ చూడడానికి కూడా రాదు. అలాంటిది మీరు ఒక్కొక్కరికి మీరు అర్థం కాకుంటే అలా మీరు చూసి ఒకరికి ఏ ప్రాబ్లం ఉన్నా దగ్గరకు వచ్చి మీరు ఈ ప్రాబ్లంలో ఉంటే నా దగ్గర రండి, దాన్ని సాల్వ్ చేసే విధానం కానీ అంత బాగా నచ్చింది సార్. సార్ ఎప్పుడైనా సరే ఏమైనా అర్థం కాకపోతే దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పించడం చెప్పారు సార్. దగ్గర రాకపోతే మీరు నా దగ్గరికి రండి, లేదా మీరే అక్కడ వచ్చి కూడా చూపించిన రోజులు ఉన్నాయి సార్. అందుకోసం చాలా బాగుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఫ్రెషర్ లో రావాలనుకుంటే 100% రావచ్చు సార్. నేను కూడా మా సైడ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా మీ సైడే రిఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మీ పేరు సార్? సార్ నా పేరు శివ సార్.
నేను ఇక్కడే కేపీహెచ్పిలో ఉంటాను. ఆల్రెడీ నాకు మొబైల్ షాప్ అనేది ఉందన్నమాట. 3 years నుంచి చేస్తున్నాను. సార్ ఎలా అనిపించింది బిఫోర్ ఎస్ఎంటీ ఆఫ్టర్ ఎస్ఎంటీ? ఎస్ఎంటీకి వచ్చే ముందు మన నాలెడ్జ్ ఎలా ఉంది, ఇప్పుడు వెళ్ళాక మీ కాన్ఫిడెన్స్ ఏ విధంగా? సార్ యాక్చువల్లీ నేను 3 years నుంచి మొబైల్ షాప్లో చేస్తున్నాను కదా సార్. నేను ఎవరి దగ్గర వర్క్ చేసినా కానీ 3 years నుంచి లైక్ జస్ట్ ఓన్లీ కాంబో బేస్ అనేది ఒకటే మాత్రం చెప్తుండే అనమాట. సో ఎందుకంటే మిగతా ఇంకా మదర్ బోర్డ్ వర్క్ ఎవరికి అడిగినా కూడా ఏం చెప్పినా కూడా లైక్ సరే చెప్తాంలే అని చెప్పేసి అలా అంటే స్కిప్ చేస్తూ ఉండేది తప్ప ఇంకెవరు చెప్పలేదు సార్. నేను చాలామంది దగ్గర వర్క్ చేయడానికి ట్రై చేశాను, లైక్ శాలరీ లేకుండా కూడా చేశాను నేను వర్క్ కోసం, కానీ ఎవరు అనేది నాకు ఇలాంటివన్నీ ఏం చెప్పలేదు సార్ అది. సో దానికోసం అని చెప్పేసి నేనే వచ్చేసాను ఇంకా. సార్ ఇప్పుడు ఒక చిన్న మాటగా నేను ఏమంటున్నా అంటే, ఒక 10 సంవత్సరాలు మొబైల్ షాప్లో ఉన్నా కూడా వాడు మొబైల్ రిపేర్ నేర్చుకోగలుగుతాడా? సార్ 100కి 200% నేర్చుకోలేదు సార్. జస్ట్ ఓన్లీ పార్ట్ రీప్లేస్మెంట్ తప్ప అంతకు మించి ఇంకేటి తెలియదు. ఎందుకంటే ఈ అబ్బాయి ఆల్రెడీ 3 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఈయన చెప్తేనే మీకు అర్థమవుతుంది నాకు తెలిసి. యాక్చువల్లీ నేను శాలరీ లేకుండా కూడా చేశాను సార్. ఏదైనా వర్క్ వస్తుంది ఏంటంటే మన ఫ్యూచర్ లో అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు జనరల్ గా ఎవరైనా సరే ఒక జాబ్ చేస్తారు, లైక్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో చేస్తున్నాడు, వాడికి ఫ్యూచర్ గోల్ లేదు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే ఒక మొబైల్ షాప్ లో మనం నేర్చుకుంటే ఫ్యూచర్ లో మనం మొబైల్ షాప్ పెట్టడానికి పనికి వస్తుంది కదా, ఈ రోజు మనం ఫ్రీగా చేసినా రేపు అన్న రోజు మనకు భవిష్యత్తు ఉంటది అనే ఉద్దేశంతో మీరు ఈ డిసిజన్ తీసుకున్నారు. ఓకేనా? లేదు ఆ రోజుకి డబ్బులు కావాలనుకుంటే మీరు కూడా స్విగ్గీ జొమాటో చేసుకుంటే ఒక 6 నెలల వరకు డబ్బులు వస్తాయి సార్. యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి కూడా నేను స్విగ్గీ జొమాటో చేసే వచ్చాను సార్. వెరీ గుడ్. సో అంటే ఈ మనీ సంపాదించి 30,000 ఏదైతే ఉందో దీనికోసం కూడా నేను స్విగ్గీ జొమాటో చేశాను. అంతకుముందు మాత్రం నార్మల్ గానే చేశాను, జస్ట్ ఫ్రీ వర్క్ చేశాను సార్ వాళ్ళ దగ్గర. అందరికి ఫ్రీ వర్క్ చేశారు. తర్వాత ఏదైతే మన ఇన్స్టిట్యూట్ నేర్చుకోవడానికి డబ్బులు లేకపోతే స్విగ్గీ జొమాటో నేర్చుకొని సార్ ఇప్పుడు అది చాలా కష్టపడి ఉంటారో ఆ మనీకి ఇక్కడ అంటే వర్త్ దొరికిందా? 200కి 200% వర్త్ ఉంటుంది సార్ అది. ఎందుకంటే ఫ్రెషర్కి వచ్చినా సరే లైక్ ఒకవేళ మొబైల్ షాప్ ఉన్న పర్సన్కి అయినా సరే, ఇప్పుడు ఒక పర్సన్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే వాడికి ఇంకేదైనా వచ్చి ఉండాలి అని అనుకుంటారు, కానీ తిప్పి కొడితే వాడికి కాంపోనెంట్ ఏదో అనేది కూడా తెలియదు సార్. జస్ట్ కాంపోనెంట్స్ అంటేనే అదొకటే అని తెలుస్తారు, కానీ దానికి రెసిస్టర్స్ ఏంటి కాయిల్స్ అంటే మాత్రం బిట్ ఎవరికి తెలియదు. అది 200% తెలియదు సార్ అది. సో మొబైల్ షాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అదే చెప్తున్నాము, సార్ మీరు ఏదైతే చేస్తున్నారో అది వర్క్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రండి, ఒక వారం రోజులు క్లాస్ వినండి, మీకు వచ్చిందే నేను కొత్తగా చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పట్లేదంటే మీ ఫీజు మీరు తీసుకుని వెళ్ళిపోండి. కానీ ఏంటంటే అనవసరంగా ఒక కస్టమర్ మొబైల్ మీద ప్రయోగాలు చేయొద్దు. అవును సార్, అంతేనా సార్? ఎందుకంటే ఒకటి ఏదో ఒక చిన్న ప్రాబ్లం తీసుకొస్తుంటే దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దాని ఫోన్ డెడ్ చేయాలి, దానివల్ల కస్టమర్ చాలా సఫర్ అవుతున్నాడు. సో మనం ఏంటంటే ఒక ప్రాపర్ గా నేర్పించడం జరుగుతుంది. రండి, ఒక 1 week క్లాసెస్ వినండి, 1 week 10 days వినండి, 10 days into 10 hours వినండి. ఒకవేళ మీకు తెలిసిందే నేను చెప్తున్నాను కొత్తగా ఏమి లేదని మొబైల్ షాప్లో అనుకుంటే మీ ఫీజు కూడా నేను రిటర్న్ ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. బట్ ఏంటంటే ప్రాపర్ గా నేర్చుకోండి, ప్రాపర్ వర్క్ చేయాలి. అంతేనా సార్? సార్ అది డిపెండ్స్ ఆన్ మన బట్టి ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇదే ఫ్యూచర్ అనుకుని వచ్చామనుకోండి, అది 200% వర్త్ ఉంటుంది. ఇంకా ఎవరో జస్ట్ నార్మల్గా చెప్పారు కదా, మనకి ఇంకా ఏ సోర్స్ లేదు కదా అని చెప్పేసి నార్మల్గా వస్తే మాత్రం అది మైండ్లోకి ఎక్కదు సార్. నాకు ఇంకా ఇదే ఫ్యూచర్, లైక్ నేను ఇంకా ఇదే చేయగలుగుతా, నాకు ఇంకే పని రాదు అని అనుకుంటే మాత్రం దీనికి 200% రావచ్చు. మనకి ఈ నాలెడ్జ్ అనేది ఎక్కుతుంది సార్, అది 200%. నెక్స్ట్ మీకు యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం జస్ట్ బయట ఇన్స్టిట్యూట్ నేను చాలా కనుక్కున్నాను సార్, ఆ బయట దానికి మన దానికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్స్ అంటే ప్రైస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది సార్. ఒక్కొక్కరి దగ్గర 80,000 కూడా ఉంటుంది, కానీ ఇంత డెప్త్ ఉంటుందో ఉండదో అనేది కూడా తెలియదు సార్. ప్లస్ ఇంకొకటి, నేను ఇక్కడికి పర్సనల్గా రావడానికి ఏంటంటే తర్వాతకి మనకి యాప్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం అవ్వకపోయినా తర్వాత మనం వెళ్ళి కూడా యాప్లో చూసుకోవచ్చు. ప్లస్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, నీకు ఈ మంత్ అర్థం అవ్వట్లేదు, సో అది ఇలా అవ్వట్లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉండడానికి కూడా మనకు ఆప్షన్ అనేది ఇస్తున్నారు సార్ ఇక్కడ. సో అది 200%. సార్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన టూల్ కిట్లు కానీ అండ్ మీరు ఎంత టైం స్పెండ్ చేశారు సార్ డైలీ? సార్ నేను ఇక్కడ మార్నింగ్ 9 o'clock వచ్చానంటే లైక్ నైట్ 9 వరకు ఉంటాను. ప్లస్ మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు డెమో క్లాస్ అనేది ఉంటుంది సార్. జస్ట్ మనకి బేసిక్ క్లాస్ ఉంటుంది. కాంబోలు వేయడం అయినా, ఫ్రెషర్స్కి అనేది ఏంటంటే లైక్ డిస్ప్లే వేయడం కూడా తెలియదు కదా, సో వాళ్ళ కోసం ఏంటంటే డిస్ప్లే వేయడం అయినా, లైక్ ఇంకోటి ఏంటంటే చార్జింగ్ పోర్ట్స్ వేయడం, చార్జింగ్ పిన్స్ వేయడం, అలాంటి టెంపర్ గ్లాసులు వేయడం, అలాంటిది అనేది బేసిక్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత 10:30 నుంచి మనకి 1:30 వరకు ఏంటంటే లైక్ మొత్తం కంప్లీట్గా డెప్త్ ఉంటుంది సార్ ఇక్కడ. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లైక్ మిడిల్లో 1 hour బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత 2 o'clock నుంచి నైట్ 9 వరకు కంప్లీట్గా మనకి హ్యాండ్ స్కిల్ ఇస్తారు సార్. సార్ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ పిలిచి మళ్ళీ చెప్పడం కానీ, దగ్గరుండి చేయించడం కానీ, ఇవన్నీ చూసారా? చూసాను సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థం అవ్వకపోతే మనం ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది కదా సార్, మార్నింగ్ లైక్ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 9 వరకు ఉంటారు. సో అప్పుడు మనం టెన్షన్ లేకుండా అడగవచ్చు సార్, ప్రాక్టీస్ చేయొచ్చు సార్. ఇంకోటి ఏంటంటే
సార్ ఇప్పుడు మీకు ఐసీ రీబాలింగ్ వచ్చింది, ఒక 10 మంది మీకు ఫ్రెషర్లు ఇస్తే మీరు వాళ్ళకి ఐసీ రీబాలింగ్ నేర్పించగలుగుతారా? నేను నేర్పించగలుగుతాను సార్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు బిట్ టు బిట్. ఎందుకంటే ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐసీ రీబాలింగ్ అంటే జస్ట్ నార్మల్ గా చేయడం అవ్వదు సార్. దానికి హీట్ అంటూ ఉంటుంది, ఎయిర్ అంటూ ఉంటుంది, దానికి కావాల్సిన నాజిల్స్ అనేది ఉంటాయి, అలా అనమాట. కంప్లీట్ గా డిస్టెన్స్ పెట్టుకోవాలి, సో ఇవన్నీ అబ్బాయికి ముందు ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నాడు, ఇప్పుడు ఇంకో 10 మందికి నేర్పించే క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ నుంచి నేను వెళ్ళిన తర్వాత 200% నేను షాప్ పెట్టేస్తాను సార్. సార్ మీ పేరు? ఆదిత్య సార్. ఆదిత్య, ఎక్కడి నుంచి వచ్చారు సార్? నర్సాపూర్ నుంచి సార్. సార్ ఆల్రెడీ మొబైల్ షాప్ ఉంది, ఒక ఫ్రెషర్ ని నేను మోసం చేయొచ్చు, అరే అదిరా ఇదిరా అని, కానీ ఒక మొబైల్ షాప్ లో చేయలేను. సో ఆల్రెడీ 30 days ఉన్నారు కదా సార్, ఎలా అనిపించింది క్లాసెస్ కానీ సబ్జెక్ట్ కానీ? చాలా బాగా చెప్తున్నారు సార్. బేసిక్ వాళ్ళకి అసలు ఎలా చేయాలో మొత్తం చెప్తున్నారు, A to Z మొత్తం చెప్తున్నారు క్లియర్ గా. టెంపర్ క్లాసులు వేయడం కానీ నుంచి మొత్తం నేర్పిస్తున్నారు. సో మొబైల్ షాప్ ఉన్నవాడికి ఐసీ రీబాలింగ్, డబుల్ డెక్కర్, హ్యాండ్ స్కిల్స్, ట్రబుల్ షూట్ చేయడం, జిఆర్ చెకింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. క్లియర్ గా అర్థం చేయగలుగుతారా? క్లియర్ గా చేయగలుగుతాం. సో ఇప్పుడు సిపి రీబాల్ కానీ డబుల్ డెక్కర్ కానీ 100% చేయగలుగుతాం. 100% చేయగలుగుతాం. సార్ మీ పేరు ఎక్కడ? మీ పేరు? ఆదిత్య సార్. సో ఆదిత్య అన్న అబ్బాయి సిపి రీవాలింగ్, డబుల్ డెక్కర్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. ఈయన వచ్చేసి షాప్ వచ్చేసి నర్సాపూర్ లో ఉంది. ఒకవేళ కన్నా నర్సాపూర్ సరౌండింగ్ ఏరియాలో మొబైల్ షాపులు కనుక మీ దగ్గర ఎవరైనా ఏమైనా మొబైల్స్ ఉంటే మీరు అమీర్పేట వరకు, హైదరాబాద్ సర్కిల్ వరకు, మెయిన్ సెంటర్ వరకు రావాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా అన్న షాప్కి వెళ్ళండి. అన్న ఫోన్ నెంబర్ నేను ఇప్పుడు చెప్తాను, ఆ అన్న నెంబర్కి కాల్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఫోన్స్ అవ్వకపోతే అన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్న 100% రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నర్సాపూర్ నుంచి ఎవరైనా కస్టమర్లు ఎవరైనా ఈ వీడియోని చూస్తే కనుక, ఒకవేళ మీ దగ్గర ఎవరైనా సరే మొబైల్ షాప్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ అవ్వదు, డెడ్ అయిపోయింది, ఇది పనిచేయదు, కొత్త మొబైల్ కొనుక్కోండి ఇలా అన్న వాళ్ళు ఏదైనా మొబైల్స్ మీ ఇంట్లో ఉన్నా కూడా అన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళండి. అన్న పర్ఫెక్ట్గా రీప్లేస్ చేయడం అయితే 100% జరుగుతుంది. సార్ మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ అడ్రస్? సార్ నా నర్సాపూర్ ప్లస్ నా నంబర్ వచ్చేసి 9182760752, శ్రీ ఆదిత్య మొబైల్. సో ఈ నెంబర్ కాల్ చేయండి. అన్నకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నకే ఉంటే అన్న రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సార్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది 100%. మళ్ళీ బయటకు వెళ్ళాక నా పరువు తీయదు. లేదు సార్, 100%. సో నా పేరు కిషోర్ సార్, వైజాగ్ నుంచి వచ్చింది సార్. వైజాగ్ నుంచి. సార్ ఎలా అనిపించింది సార్ కోర్స్? ముందుగా అయితే ఇక్కడ రావడానికి అయితే ముందు మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే నాకు అమౌంట్ అంతా సెట్ చేసి మా ఫ్రెండ్ సార్. సో పేరమ్మా? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంది. సో మీ ఫ్రెండ్ ఎవరో గ్రేట్, అంటే మన మీద కొద్దిగా నమ్మకం వల్ల హెల్ప్ చేశారు. నా 4 years నుంచి షాప్ ఉంది సార్. అంటే ఓన్లీ కాంబోల్ రీప్లేస్మెంట్, ఛార్జింగ్ అని లేడు, మైకులు వేసాడు, అంతే, అంతవరకే వచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐసీ రీబాలింగ్, అదే కుమార్ అన్న నాకు ఒక రోజంతా కూర్చొని బాగా వర్క్ నేర్పించారు సార్. అందులో ఏదైనా డౌట్ ఉంటే దగ్గరుండి చూసుకోవడం అయితే బాగా చూస్తున్నారు సార్. అందులో మీరు కూడా బాగా ఏం వచ్చిందా లేదా అని 10 సార్లు అడగడం కూడా చేశారు సార్. థ్యాంక్స్ సార్. సో సార్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో అది దొరికిందా సార్? దొరికింది సార్. సార్ ఇప్పుడు వెళ్ళి మీరు చేసుకుని హ్యాపీగా సంపాదించుకోగలుగుతారా? అవును సార్. సో మన దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మీరు ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. ఓకేనా, ఏమైనా అర్థం కాకపోయినా ఆన్లైన్ క్లాసెస్లో వినొచ్చు. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి మళ్ళీ క్లియర్ చేసుకోండి. ఓకే, యాప్ తీసుకున్నారు సార్? యాప్ ఎలా ఉంది సార్? సార్ బాగుంది సార్. అందులోనే అక్కడ యాప్లో బాగా చెప్పారు సార్, ఇంకా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ చెప్పడానికి పాసిబిలిటీ అవ్వదు సార్. ఓకేనా, దాంట్లో ఏంటంటే వీడియోస్ కాబట్టి ఎంత డెప్త్ ఉంటే అంత డెప్త్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా హ్యాపీ. ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు మీకు సజెషన్ సార్? వెల్కమ్ టు ఎస్ఎం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు శివ. నేను హైదరాబాద్ లోకల్ మన గుడ్డిమల్కాపూర్ ఏరియాలో ఉంటాను సార్. ఎలా అనిపించింది సార్ కోర్స్? చాలా బాగుంది. అండ్ స్పెషల్గా ఏం చెప్పాలంటే ఫ్రెషర్కి అనేది బాగుంటుంది. ఎస్ఎంటీ మొబైల్ ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన సెక్షన్స్ అనేది కంప్లీట్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లియర్గా ఉందా సార్? ఐసీ రీబాలింగ్ కానీ, బ్లాక్ పేస్టెడ్ కానీ, డబుల్ డెక్కర్ కానీ అన్ని చేయగలుగుతారా సార్? కంప్లీట్గా మా ఫోన్ అనేది మనం రిపేర్ చేయొచ్చు. ఒకవేళ మనం బేసిక్ ఒకవేళ బయట నేర్చుకుంటే ఓన్లీ కాంబోలు కానీ గ్లాస్ కటింగ్ మాత్రమే నేర్పిస్తారు. ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా మీకు ఎలా ఉంటుందంటే ఇందులో డెడ్ సెక్షన్ కంప్లీట్గా నీ దగ్గర ఫోన్ వచ్చిందంటే 100% సాల్వ్ అయ్యే విధంగా నువ్వు కస్టమర్ కూడా జెన్యున్గా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన టూల్ కిట్ కానీ, యాప్ కానీ ఇవన్నీ ఎలా అనిపించినాయి సార్? బాగుంది. ఇంకొకటి టూల్స్ అనేవి బాగున్నాయి, ఇంకోటి ఎక్విప్మెంట్స్ కూడా బాగున్నాయి. మైక్రోస్కోప్ కానీ ప్రతి ఒక్కరికి సపరేట్గా అదొకటి మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కటికి అనేది ఇవ్వడం కానీ ఏ ఇన్స్టిట్యూట్లో చూడలేదు. సపోజ్ ప్రెసెంట్ ఎంత ఏంటంటే నేను ఇంతకుముందు ఎస్ఎండి రాకముందు అలా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఆల్రెడీ డబ్బులు లాస్ అయ్యాయి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఎస్ఎంటీకి ఒక చిన్న హోప్ తోటి వచ్చాను.
ఫస్ట్ 2 days క్లాస్ డెమో క్లాస్ తిన్నాను, చాలా బాగుంది. దాన్ని చూసాక 100%గా నాకు జెన్యున్ ఉందని కట్టేస్తాను. సో దానికి ఆ డబ్బులకి అయితే న్యాయం జరిగిందా లేదు సార్ మనకి? డెఫినెట్లీగా 35,000 అనేది బెస్ట్. ఇందులో ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ 2 చెప్పారు. సాఫ్ట్వేర్ కంప్లీట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇంకోటి ఏంటంటే ఈ 35,000లో మళ్ళీ 5,000 మీకే ఇచ్చేస్తున్నాం మేము టూల్ కిట్ కింద. అంటే మా ఫీజు 30,000లో మళ్ళీ మీకు యాప్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ వినొచ్చు. ఒకవేళ ఒక నెలలో అర్థం కాకపోతే ఇంకో నెల కూడా ఉండొచ్చు. అన్ని ఆప్షన్లు ఇస్తున్నాం లేదు సార్? బాగుంది సార్. ఇంకొకటి ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఓన్లీ ఆ మంత్ మాత్రం చెప్పేసి నెక్స్ట్ మంత్ పట్టించుకోరు. ఇందులో ఏంటంటే లైఫ్ టైం వరకు సార్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు సపోర్టు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సార్ మాత్రం లైఫ్ టైం ఉంటారు. అదొకటి బాగా నచ్చింది. ఇంకోటి షాప్ పెట్టుకోవాలన్నా కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇందులో ఫ్రెషర్కి అనేది 100%గా జెన్యున్గా బాగుంటుంది. వచ్చి జాయిన్ అయ్యి ఫస్ట్ 10th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డెమో క్లాస్